మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే, అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి. సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను సార్. ఇంకెలా ఉంటాను సార్ మీ దగ్గర ఉన్నప్పుడు, అల్టిమేట్ గా ఉన్నాను సార్. ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా ఈ రోజు మన షోలో రాబోతున్న స్పెషల్ గెస్ట్ ని పిలిచేద్దామా? ఎవరా గెస్ట్? ఎవరు అంటే మీరు వస్తే మీకు తెలిసిపోతుంది కదా, పిలిచేద్దాం. ముందు పాట వేస్తారు కదా, పాటలు తెలిసిపోతున్నాయి కదా. క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఇంగ్లీష్ నవలలతో కాలక్షేపం చేసే రోజుల్లో ఆవిడ పేరు నిడదవోలు సుజాత. ఆంటీ విజయ నిర్మల గారి ప్రోత్సాహంతో తొలిసారిగా పండంటి కాపురం సినిమాలో నటించినప్పుడు ఆమె పేరు సుజాత. చక్రాల్లాంటి కళ్ళు, సున్నా చుట్టినట్టుండే నోరు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ నైనా రెప్ప వేసేలోగా ఒప్పించి మెప్పించే ముఖ సౌందర్యం, ఇవన్నీ సుజాతను జయసుధగా మార్చేశాయి. దర్శకేంద్రుడు తీర్చిదిద్దిన శిల్పం జ్యోతి సినిమాతో జయసుధ గారు ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకున్నారు. నటనలో న్యాచురాలిటీకి పెద్దపీట వేసి సహజ నటిగా ప్రశంసలు అందుకున్న శ్రీమతి జయసుధ కపూర్ గారిని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ జయసుధ గారు. దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు, దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు, పిల్లగాడు నా సొంతగాడు, తొలి ముద్దు మలి ముద్దరేశాడు. చిక్కుబుక్కు 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 దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది, దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది. జయసుధ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సహజ నటిగా పేరుందిన మీకు అంటే నటన సహజంగా వచ్చిందా లేకపోతే వారసత్వంగా వచ్చిందా? ఏమో నాకే తెలియదు, డైరెక్టర్ గారే చెప్పాలి. సార్ మీరే చెప్పాలి. విజయ నిర్మల ఫ్యామిలీ అనమాట. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అంటే చిన్నప్పుడు ఆంటీతో షూటింగ్కి వెళ్ళడం, అలా చిన్నప్పటి నుంచి కొంచెం లిప్స్టిక్, నెయిల్ పాలిష్ అవన్నీ ఉంటుంది కదా ఆ ఏజ్ లో, అవునవునవును. అట్లా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. బట్ యాక్టింగ్ అన్నది తెలియలేదు. హీ నోస్ బెటర్. ఇలాగా జీన్స్ లోనే అది ఉండాలి. తనకు తెలుగు మాట్లాడటం కానీ రాయటం కానీ చదవటం కానీ తెలియదు, రాదు. ఓకే. ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన కూర్చుని ఒకసారి చదివేస్తే మళ్ళీ గడగడ ఒప్పచెప్తుంది అనమాట. ఓకే, సూపర్. అంటే ఏకసంధాగ్రహ నువ్వు. జయసుధ గారు జ్యోతితో అలా వెలుగునిచ్చారు. సో ఆ ఛాన్స్ రావడం మీకు ఎలా అనిపించింది? ఛాన్స్ మనసులో ఉన్నది కరెక్ట్. నిజమే చెప్పాలి ఇక్కడ. అంటే ఆ సినిమా బాగా గుర్తుంది. రాఘవేంద్ర గారు తమిళ సినిమా ఒకటి అబూర్ రాగంగల్ అని బాలచంద్ర గారు తీశారు. శ్రీవిద్య, నేను, కమలాసన్ అండ్ రజనీకాంత్ గారు దాంట్లో నాకు ఫాదర్ గా యాక్ట్ చేశారు. ఫస్ట్ సినిమా అది. ఆ సినిమా చాలా పెద్ద హిట్.
ఆ సినిమా డైరెక్టర్ గారు వెళ్ళి చూసారు. ఎందుకంటే ఈ జ్యోతి అన్న సినిమా చాలా టఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆయనకి తెలియాలి, చాలా మంది వద్దన్నారంట, ఆ అమ్మాయికి ఎట్లా చేస్తుంది అలా అని చెప్పారంట. అయినప్పుడు కూడా అది లక్ష్మణ్ రేఖ 2 సినిమాలు చూసి డైరెక్టర్ గారు డిసైడెడ్, ఓకే ఈ అమ్మాయి సూట్ అవుతుంది క్యారెక్టర్ కని డిసైడ్ చేసుకున్నారు. అయితే డైరెక్టర్ గారిని అడగాలి. సార్ మీరు చెప్పండి సార్, యాక్చువల్ గా మీరు ఫస్ట్ సినిమాలోనే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారు, మరి సెకండ్ సినిమా జయసుధ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే నాకు అమ్మాయి ఆ పిక్చర్ లో చూడంగానే డెఫినెట్ బాగుంటుంది అనుకున్నా. లోపల డౌట్ ఉండేది. ఓకే. బాలచంద్ర గారు లాంటి పిక్చర్ చేసి అంతకుముందు విశ్వనాథ్ గారు కూడా చేసింది. నా పిక్చర్ అంటే నాదేమో 2వ సినిమా, తన నాకన్నా సీనియర్, చిన్నపిల్ల అయినా కూడా సీనియర్, సినిమాల్లో సీనియర్, సినిమాల్లో సీనియర్. ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను. లక్కీగా క్రాంతి కుమార్ గారు, నేను, ఆయన బాగా టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్. అప్పటికే క్రాంతి కుమార్ గారు శారద, ఓరస్ అని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తీశారన్నమాట. ఇది కూడా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కనుక ఇద్దరం కలిసి అనుకున్నాం. ఆయన కూడా చూశారు. చూసిన తర్వాత కరెక్ట్ గా ఉంటుంది అమ్మాయి అని. తర్వాత అంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే దాంట్లో నా ఏజ్ కంటే నేను అప్పుడు టీనేజర్, నేను మేబీ 17 years అలా ఉంటుంది నాకు. గుమ్మడి గారికి వైఫ్ గా చేయాలి. సో అది చాలా ఆ సినిమాలో అంటే అప్పుడు కొత్తగా వచ్చే హీరోయిన్స్ కూడా ఒప్పుకోరు. బట్ కథ వినగానే నాకు చాలా నచ్చింది అనమాట. అంటే నేను కూడా డిఫరెంట్ సినిమా చేయాలనుకునే హీరోయిన్స్ లో నేను ఒకదాన్ని బిగినింగ్ డేస్ లో. బాలచంద్ర గారి సినిమాలే డిఫరెంట్ గా ఉంటాయి. సరిగ్గా ఇన్ఫ్లుయెన్స్ ఇమీడియట్ గా బహుశా దీని మీద పనిచేసి ఉండొచ్చు. న్యాయంగా అయితే నువ్వు అన్నట్టు ఎవరు ఆ క్యారెక్టర్ చేయడానికి అప్పుడే పైకి వచ్చే వాళ్ళు అంత తేలిక ఒప్పుకోరు. ఇండైరెక్ట్ గా ధైర్యం చేసినట్టు తను ఆ ప్రొడ్యూసర్ మీద నా మీద నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు. ఫస్ట్ మేమిద్దరం నీ తరపు కూడా నేను చెప్తాను, ఆయన ఇప్పుడు లేరు. జ్యోతి లాంటి పిక్చర్ మాకు వచ్చినందుకు ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఏం చేస్తారు? జ్యోతి తర్వాత కేడి నంబర్ 1, అడవి రాముడు సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు. సో దర్శకేంద్రుడి సినిమాలోనే ఎక్కువ, అంటే ఆయన కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు చేశారు. ఈ జర్నీ ఎలా అనిపించింది మీకు? జ్యోతి సినిమా ఎలా తీసామన్నదే నాకైతే ఎక్కడ అసలు బాగా రుద్ది ప్రాక్టీస్ చేసి నంబర్ ఆఫ్ టేక్స్ అలా అంతా లేదు. చాలా అసలు ఎంత న్యాచురల్ గా అందరూ ఆ క్యారెక్టర్స్ గా మారిపోయాం మేము. ఆల్మోస్ట్ అందరూ న్యూ కమర్స్ మేము, ఎక్సెప్ట్ 1 or 2 యాక్టర్స్ తప్ప. సో ఇట్స్ అ ఛాలెంజ్. కాబట్టి మేకింగ్ ఆఫ్ జ్యోతి ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా కష్టం. తమిళ్లో భారత రాజా గారు పెద్ద డైరెక్టర్. ఆ సినిమా నేను తీయాలని ఎంత ప్రయత్నం చేసినా నేను తీయలేకపోయాను. ఆయన చెప్పారు ఆ టైంలో గుమ్మడి గారికి ఫిల్మ్ఫేర్, నాకు 18 years లో ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం ఫస్ట్ అవార్డ్ ఇస్ జ్యోతికి. తనకి ఫస్ట్ అవార్డు, నాకు ఫస్ట్ అవార్డు. ఆయనకి వచ్చింది, గుమ్మడి గారికి కూడా ఇచ్చారు. అంతవరకు ఒక టైప్ ఆఫ్ తెలుగు మూవీస్, ఒక స్టైల్ ఆఫ్ మూవీస్, ఒక ప్యాటర్న్ లో ఉన్నింది. ఆయన జ్యోతి వచ్చాక కొంచెం మళ్ళీ చేంజ్ అయిపోయింది. కొంచెం న్యాచురల్ గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, అలాంటి సినిమాలు జ్యోతి, ఆమె కదా, ప్రేమలేఖలు వరుసగా. ఆయన తర్వాత నేను యాక్ట్ చేయలేదు కానీ కల్పన అని ఒక సినిమా తీశారు. ఇట్లా కంటిన్యూస్ గా మాకు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. జయసుధ అంటే అప్పుడు ఓకే ఓకే సావిత్రి గారి తర్వాత ఒక మంచి యాక్టర్, అలాంటి దీంట్లో ఈమె అని అనడానికి కారణం ఈ సినిమాలే. ఓవరాల్ గా జయసుధ గారి యాక్టింగ్ గురించి సో మీరేమంటారు? జయసుధ యాక్టింగ్ చెప్పవసరం అసలు. అంటే బిగినింగ్ లో కొంచెం తెలుగులో కొంచెం విరుపులు అయ్యే తప్ప బేసికల్ గా ఎక్స్ప్రెసివ్ ఫేస్. నాలుగు దశాబ్దాల కాలంలో 400 సినిమాలకి రచయితగా చేసి రికార్డ్ సృష్టించారు సత్యానంద్ గారు. ఓ సందర్భంలో సత్యానంద్ గారు తన కెరియర్ లో అత్యున్నతమైన 5 సినిమాలను పేర్కొన్నారు. అవి జ్యోతి, గోపాలరావు గారి అమ్మాయి, జస్టిస్ చౌదరి, రౌడీ అల్లుడు, పెళ్లి సందడి. ఈ 5 సినిమాలలో 4 సినిమాలు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి సినిమాలే కావడం విశేషం. ప్లీజ్ వెల్కమ్ సత్యానంద్ గారు. మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు. వెల్కమ్ టు ది షో సత్యానంద్ గారు, ఎలా ఉన్నారు? దర్శకేంద్రుడితో ఆ జర్నీ మీద జ్యోతి సినిమాతోనే స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మీ ఇద్దరి కాంబినేషన్ లోనే 46 మూవీస్ కి రచయితగా చేశారు మీరు. 46 సినిమాలు అంటే ఏ డైరెక్టర్ ఒక రైటర్ తో 46 చేశాడో లేదు.
కదా. నారాయణ గారు చేసి ఉండొచ్చు కదా. ఏమో తెలియదు. నారాయణ గారు ఆయనే ఆయనే రాస్తారు రైటర్ కనుక. కాబట్టి. ఆయన రైటర్ కదా. ఆయనే రైటర్ అంటే ఈ కాబట్టి. జర్నీ మీకు ఎలా అనిపించింది, మీ ఇద్దరి కాంబినేషన్ లో జర్నీ? జర్నీ బాగుంది కనుక 46 వరకు జరిగాయి. మా జర్నీ బాగుండకపోతే మధ్యలోనే బ్రేక్ పడిపోతుంది కదా. ఈ కాంబినేషన్ కి ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తి తోడైతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆ స్పెషల్ పర్సన్ ని పిలిచేద్దామా? పిలువు. రచయితగా ఆరంభించి నటుడిగా మారి దర్శకుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం చిలకలగూడ టు యూసఫ్గూడ వయా చెన్నై. తనికెల భరణి కవి అని ఇంటికి నేమ్ ప్లేట్ తగిలించుకోవడం ఆయనకి ఎంతో ఇష్టం. కట్ చేస్తే చెన్నైలో మాటల రచయితగా సెటిల్ అయిపోయారు. దర్శకేంద్రుడి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో యాక్టింగ్ కెరియర్ లో సెటిల్ అయిపోయిన భరణి గారు మిథునం సినిమాతో దర్శకుడిగా ఎదిగారు. సో లెట్ మీ వెల్కమ్ తానికల భరణి గారు. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో. అమ్మా సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఒకవైపు మన దర్శకేంద్రుడు, ఇంకోవైపు సహజ నటి, మరోవైపు సూపర్ టాలెంటెడ్ రైటర్ సత్యానంద్ గారు. సో మీ ఫీలింగ్ ఏంటి? త్రివేణి లేదా త్రివాణి సంగమంలా ఉంది. త్రివాణి వాణి అంటే వాక్. అవును. హీ సేస్ మ్మ్. విత్ పెన్, షీ సేస్ విత్ ఎక్స్ప్రెషన్, హీ సేస్ విత్ ఎవ్రీథింగ్. జయసుధ గారు, మన ప్రోగ్రామ్ లో ముచ్చటగా 3 సెగ్మెంట్లు ఉంటాయండి. ఫస్ట్ సెగ్మెంట్ లో మీరు అండ్ రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల నుంచి కొన్ని సీన్స్ చూపిస్తాం. ఆ సీన్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. ఏమని వర్ణించను. ఫస్ట్ సీన్ మీ ముందుకు రాబోతుంది జ్యోతి సినిమాల నుంచి. చూసే ముందు వచ్చాను, గుర్తుందా ఏమండి? దేశంలో కూడా అందులో మెయిన్ సీన్ ఏంటంటే ఒక 16 ఏళ్ల అమ్మాయి వచ్చి ఒక 60 ఏళ్ల వాడిని మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగే సీన్ అండి కథలో. ఆ సీన్ లేకపోతే అసలు కథ ముందుకెళ్ళదు. కానీ అది 100 పేజీలు రాసినా కూడా యాజ్ అ రైటర్ మీకు కన్విన్స్ చేయలేమండి 100 పేజీలు రాసినా. దానికోసం అని చెప్పి అందరం కలిసి డిస్కస్ చేసి నాకు ఒక ఐడియా వచ్చి సత్యానంతో చెప్పాను, బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ని వాడుకుని రియల్ లొకేషన్ లోకి వెళ్ళి ఈ సీన్ మేనేజ్ చేసి తీయాలి. అదర్వైజ్ 100 పేజీలు 200 పేజీలు చేస్తే కుదరదు అనుకుంటాం. భరణి గారు హైదరాబాద్ నుంచి అమ్మాయి వరంగల్ వెళ్తుంది అనమాట. క్యారెక్టర్ వరంగల్లో ఉంటుంది. మళ్ళీ వరంగల్ వరకు వెళ్ళటం ఉంది కానీ నెలకొండ దగ్గర ఒక రైల్వే ట్రాక్ పక్కన ఈ అమ్మాయి వాకింగ్ షాట్ తీసేసి ఒకటి బోర్డు షాట్ మటుకు కెమెరామెన్ తీసాం అనమాట. ఈ లొకేషన్ అంటే రైల్వే ట్రాక్ పక్కన కావాలని సెలెక్ట్ చేసుకున్నాం. అసలు ఆ సీన్కి ఇంపార్టెంటే రైల్వే ట్రాక్. మీరు ఆలోచించినప్పుడు అవును, ఆ వెనకాల రైల్వే ట్రాక్ ఉండడం మనకు ఆ సీన్ లో చాలా అవసరమైంది. సీతమ్మ గారు అమ్మాయి పెళ్ళిప్పుడు కట్నం ఎక్కువ అడిగారట, ఇవ్వలేక వదులుకున్నారట. అలాగా? ఏమండి, ఏమిటమ్మా? రాజయ్య గారు ఉండే వాట ఎక్కడండి? ఏ రాజయ్య? పెళ్ళాం లేకపోయిన రాజయ్యనా? చూడమ్మా, ఆ ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కితే పైన ఉన్న వాటయ్య ఆయన ఉండేది. మంచిదండి. భరణి గారు మీ సిరా అనే సినిమాతో ఔరా అనిపించారు మీరు. అంటే ఎందుకో డైరెక్ట్ చేశాడు, జేసుడు ఇంకా డైరెక్ట్ చేయలేదు కనుక చూసేవాళ్ళకి అంటే దీని ఎసెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అమ్మాయి ఎవరో ఆ క్యారెక్టర్ తెలియదు, ఆ క్యారెక్టర్ ఏదో ఈ అమ్మాయి తెలియదు. ముందు నేను చెప్పేస్తాను మీకు, లేకపోతే చూసే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు మెట్లు ఎక్కేది అంత లెంతీ షాట్ ఎందుకు తీశాను, మామూలుగా ఏదో ఒక ఆనందంతో ఉన్న అమ్మాయి వస్తుందంటే రీ రికార్డింగ్ హ్యాపీ మ్యూజిక్ వేస్తాం, లేకపోతే ఒక విలన్ ఇంటికి వెళ్తా ఉందంటే ఒక టెన్షన్ మ్యూజిక్ వేస్తాం. ఇప్పుడు ఆడియన్స్కి ఏం జరుగుతుందో తెలియదు కనుక అందులో రీ రికార్డింగే లేకుండా చేశాను.
యాక్చువల్గా ఏం జరగబోతుందో వాడు తెలియదు ఆడియన్స్కి. సో ఆడియన్స్కి ఎందుకు సైలెంట్గా ఇంత లెంతీ షాట్ తీశాడు, ఏం జరగబోతుంది అనేది ఎన్హాన్స్ చేయకండి. రాజయ్య గారు మీరేనా? అవునమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. నేను తీసుకుంటానండి. ఏమ్మా, మా అమ్మాయి కోసం వచ్చావా? లేదండి. ఇక్కడ కూడా యాక్చువల్గా అయితే సీను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పెళ్లి చేసుకొని అడగడానికి వచ్చింది. తలుపు తీసి రాగానే కూర్చుని నేను పని మీద వచ్చాను, మేము పెళ్లి చేసుకొని ఓపెన్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ పెంచడం కోసం అని చెప్పి లోపలికి వచ్చింది. రాజయ్య గారు మీరేనా అంది. సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి బుధాన్న సంక్షేమం గోడ తగిలించింది. అటు ఇటు చూసి చాప తీసుకొచ్చి కూర్చుంది. ఏంటంటే కొంచెం దాహంగా ఉంది, మంచిగా. ఇదంతా ఎందుకంటే తెలియకుండా ఆడియన్స్ కూడా ఏమవుతుంది, నెక్స్ట్ ఏమిటి ఎందుకు సైలెంట్ గా ఉంది, ఎవడో తెలియకపోతుంది ఈ అమ్మాయి అసలు. మేనమా చుట్టమా బాబాయ్ అయితే ఏంటమ్మా ఎప్పుడు వచ్చావు అంటారు. వాడు ఆశ్చర్యంగా వస్తున్నాడు, ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఆడియన్స్ తెలుసు. అందుకనే ఈ ల్యాగ్ అంతా ఏంటంటే ఈ చెప్పబోయే సీన్కి ఏదో ఉంది, ఎందుకు చేస్తున్నాడు అనేది మాట. మీకోసం వచ్చాను, మీ సహాయం కావాలి. నా సహాయమా? నేను మరొకరికి సాయం చేయగల స్థితిలో ఉన్నానా? అలా అనకండి, మీరు తప్పకుండా నాకు సహాయం చేయగలరు. చేయగలనా? అయితే చెప్పమ్మా, చేస్తాను. మాట తప్పరుగా? తప్పను గాని అసలు విషయం ఏమిటో చెప్పమ్మా. మీరు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. సో ఇప్పుడు అసలు టాపిక్ వచ్చింది. న్యాయంగా అయితే ఈ ముసరాడు ఈ సైకిల్ పైకి ఎలా తీసుకొచ్చాడు, రోజు పైనుంచి కింద తీసుకెళ్తున్నాడా, ఈ లాజిక్లన్నీ ఆలోచించకూడదు. వచ్చేప్పటికి ఒక యాక్టివిటీ అంటే టోటల్గా సీన్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మైండ్లో డిసైడ్ చేసుకున్నమాట. ముసరాడు ఖాళీగా ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఆ పాత సైకిల్ని మళ్ళీ అది రిపేర్ చేసుకుంటూ, ఇది ఎందుకంటే ఇది నార్మల్ క్వశ్చన్ కాదు, ఇది కొంచెం తిరకాల్సిన క్వశ్చన్. ఒక అమ్మాయి వచ్చి రివర్స్లో అడిగే క్వశ్చన్ లాంటిది. అందుకనే మైండ్లో దీనికి రీ రికార్డింగ్ కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఆశ్చర్యపోతారు. ఎవరో తెలియని అమ్మాయి వచ్చి అడిగిందంటే ఏం చేయాలి? సో రీ రికార్డింగ్ లేకుండా ఉన్న వస్తువుతో వాడుకోవాలని ముందే డిసైడ్ చేసుకుని సైకిల్కి ఆయిల్ కొడుతున్నట్టు పెట్టి పెడలు ముందుకే తిరగచ్చు కదా, ఆడియన్స్కి ఎంత అర్థం అవుతుందో. ఇది రివర్స్ కోర్స్ అని చెప్పేసి రీ రికార్డింగ్ కూడా ఆ సౌండ్తోనే వేసాం అనమాట. ఒక అట్మాస్ఫియర్కి వస్తువుని రీ రికార్డింగ్ కూడా టోటల్ కోజాలా తీసినప్పుడు కానీ సౌండ్స్తోనే మొత్తం ఇప్పటివరకు నడిపోయాం అనమాట. వేళాకోళం ఆడటానికి నీకు నేను తప్ప ఇంకెవరో దొరకలేదమ్మా. కాదండి, వేళాకోళం కాదు, నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకేమైనా మర్చిపోయిందా? ఏమిటి అర్థం లేని మాటలు? అర్థం లేని మాటలు కావండి, నిస్సహాయంగా అడుగుతున్నాను. నాకు ఈ లోకంలో మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు. అందరినీ అన్ని వదులుకొని వచ్చేసాను. మీ నీడను నిలిచి నన్ను బ్రతకనివ్వండి. నీకు నీడనివ్వటానికి నా బ్రతుకే పట్టదమ్మా. నీ ఏడు బిడ్డకు తండ్రిని ఏదో ప్రైవేట్లు చెప్పుకుంటూ అమ్మాయిని నర్సు ట్రైనింగ్ చదివించుకుంటున్న పేదవాణ్ణి. పైగా నీకు తెలియదనుకుంటాను, పెళ్ళాం లేచిపోయిన రాజీ అనే బిరుదుతో ఈ 15 ఏళ్లుగా చావలేక బ్రతుకుతున్న దౌర్భాగ్యం. అన్నీ పోగొట్టుకుని పోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ దిక్కుమాలిన వాడిని నీలాంటి బంగారు బొమ్మ పెళ్లి చేసుకోవటం ఏమిటమ్మా? వద్దు, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మాయి అడిగిన తర్వాత జనరల్గా సీన్ మాట్లాడుకోవాలంటే
అక్కడే ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒక ఆర్టిస్ట్ ఎందుకు మూవ్ అవ్వాలి, ఆ మూవ్ అవటం వలన మనకు వచ్చే లాభం ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుని ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని పెళ్ళాం లేచిపోయిన రాజీ అనేది కొంచెం వాడిలో ఉన్న యాగని కానీ ఎస్టాబ్లిష్ చేయాలి. మూమెంట్లో కిటికీ వరకు వెళ్ళి సరిగ్గా పెళ్ళాం లేచిపోయిన రాజీ అనేటప్పటికీ రైలు వెళ్తూ న్యాచురల్ సౌండ్లోనే రీరికార్డింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేసి వెళ్ళిపోమ్మా అనగానే న్యాయంగా అయితే డైరెక్ట్ క్లోజప్ వచ్చేస్తాం. వెళ్ళిపోమన్నా డైరెక్ట్ ఫేస్ చూపించి ఆడమంటే ఏమైనా ఎట్లా ఏడుస్తుంది. ఆయన భుజం మీద పోస్ట్ చేసి మోకాళ్ళలో తలబెట్టుకుని ఏడ్చింది. డైరెక్ట్గా తలబెట్టుకుంటే ఇంతైనా ఫీల్ అవుతుందని అర్థం. పుట్టి కన్నీళ్ళు రావటం లేకపోతే షాక్ తింటాం. ఇది మోకాళ్ళు అన్బేరబుల్ అని ఆడియన్స్ ఎంత కావాలంటే అంత ఎవరికి వీలైనంత వాళ్ళు ఊహించుకునేటట్టుగా. సో ట్రైన్ని మెయిన్గా దృష్టిలో పెట్టుకుంది ఇక్కడ రాబోయే సీన్లో ఉంటుంది అన్నమాట. దీంట్లో చాప, మంచినీళ్ళ గ్లాసు, సైకిల్ ఇవన్నీ అంటే వస్తువులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సౌండ్స్ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తాను. ఏమిటమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఊరుకమ్మా, ఊరుకు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ పెళ్లి వల్ల మీకే కష్టం కలగదు, నా వల్ల మీకే బాధ ఉండదు. కాదనకండి. కన్నవారిని కాదనుకుని గడప దాటి వచ్చిన అనాథ ఆశ్రయం ఇవ్వండి. అంతమయ్యే ఆడపిల్ల బ్రతుక్కి కాస్త అండగా ఉండండి. దిక్కులేని దీనురాలకు నీడనిచ్చి పెళ్లి పేరుతో నా ప్రాణాలు దక్కించండి. అంతేనండి, నేను కోరేదంతే. కాదు పొమ్మంటే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదిలేస్తాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఇప్పుడు ఈ అమ్మాయి కాళ్ళ మీద పడిన తర్వాత యాక్చువల్గా ఆయన ఫేస్ దగ్గర మళ్ళీ ట్రైన్ వేసి ఒట్టి వీల్ షాట్ను ఆయన ఫేసు, వీల్ షాట్ ఆయన ఫేస్ ఉంది. ఆ అమ్మాయి ఆ ఫేసు కాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయి. అమ్మాయి ఇంకెంత చెప్పిందో ఏమైందో అంతా సౌండ్లో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు నోటితో ఓకే అమ్మా నేను పెళ్లి చేసుకుంటానంటే చాలా బ్యాడ్గా ఉంటుంది. అందునే నేను నీకు షెల్టర్ ఇస్తున్నాను, నీకు అభయం ఇస్తున్నాను అన్న తర్వాత పెళ్లి కూడా చూపించకుండా గుడి మీద ఇస్తాను అన్నమాట. దీనికి మాక్సిమం సత్యానంద్ హ్యాండ్ రైటింగ్ అయితే ఒక పేజీలోనే వచ్చింది సీన్. చిన్న అక్షరాలు రాస్తాడు, అసిస్టెంట్ డైరెక్టర్ రాస్తే 2 పేజీలు వచ్చింది. డైరెక్టర్ సార్ ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు డైరెక్షన్ వచ్చేసింది కదా. డైరెక్షన్ వచ్చేయడం అంటే కడుపు నొప్పి వచ్చేసినట్టు కాదు అది. డైరెక్షన్ రావడం వేరు, డైరెక్షన్ తెచ్చుకోవడం వేరు. చాలా ఎంతో కష్టపడితే తప్ప. ఎందుకంటే అతి సింపుల్ గా కనపడే ఈ షాట్ల వెనక మొత్తం యావత్ సినిమా మొత్తం జ్యోతి మొత్తం ఈ కీలకమైన సన్నివేశం. అందుకనే డైలాగ్ లేకుండా కేవలం సౌండ్ ఎఫెక్ట్స్ తోటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి ముఖ్యంగా దాదాపు 35 ఏళ్ల క్రితం చూసిన ఆ సినిమా ఇంతవరకు చూడకముందే జ్యోతి అనగానే నాకు కళ్ళ ముందు సైకిలు, రాజయ్య, ఆ టాప్ యాంగిల్లో చక్రం తిరగడం, ఇవన్నీ నాకు ఐ డోంట్ నో, ఐ కుడ్ రికలెక్ట్. అంటే చాలా తక్కువ సినిమాల్లో అంటే ఏ బెన్హర్లో రథం సీన్లు అలాంటివి ఏమన్నా గుర్తుండేపోతున్నాయేమో కానీ లైఫ్ లాంగ్. బట్ ఐ థింక్ మ్యాగ్నమ్ ఆఫ్ నా దృష్టిలో రాఘవేంద్రరావు గారు తీసిన ది బెస్ట్ సినిమా నాకైతే మాత్రం నేను జ్యోతికే మార్పులేదు. జయసుధ గారు, మా డైరెక్టర్ సార్ కి కోపం వస్తే కళ్ళ జోడు విరిగిపోతాయి అని విన్నాము. మీ షూటింగ్ టైంలో ఎప్పుడైనా ఆయన కోపం చూపించారా? కళ్ళజోడు అన్నది చాలా ఫేమస్. ఇప్పటికి ఎన్ని వేలు పగిలిపోయో విరిగిపోయో మాకు తెలియదు కానీ బట్ నా మీద కూడా అది కోపం వచ్చింది. సిచ్యుయేషన్ ఏంటి? అదేంటంటే గుర్తుందా, మన మురళీమోహన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి తెలియకుండా మ్యారేజ్ చేస్తుంది. అతను రావటం, ఈ అమ్మాయిని అడగటం, అమ్మాయి చెప్పలేకపోవటం ఇవన్నీ జరిగి అతను చాలా తాగి ఇదైపోతానని చెప్పేసి పెళ్ళి అయిపోయిన అమ్మాయి అతను కన్సోల్ చేయడానికి రావాలి. జరిగిపోయింది, నువ్వు ఆరోగ్యం చెడగొట్టుకోవద్దని సీన్ ఉంటుంది. మేము ముందు నేను సత్యానంద్ అందరం వెళ్ళిపోయి మురళీమోహన్ షాట్లు తీస్తున్నాము. ఈ లోపల జయసుధ దిగిన తర్వాత షాట్కి రా అంటే వచ్చింది.
ముడితో ఉంది, ముడేసుకుని వచ్చింది, పెద్ద పట్టుకుంటాను. ఏంటిది ముడి ఎందుకు వేసుకున్నావు అన్నాను. ఏదైనా ముడేసి పంపించారా అంది. తీసేసి త్వరగా వచ్చిందో లేటు, మళ్ళీ తర్వాత జడేసుకురా అంది. ఎందుకు కూడా అడగలేదు, డబ్బా జడేసుకొచ్చింది. సరే క్రాంతి గారు కూడా అంతకుముందు 2 పిక్చర్లు సీనియర్, కొంచెం బాగా డైరెక్టర్ నాలెడ్జ్ ఉంది, బాగా బుక్కులు చదివారు ఆయన. కాకపోతే మనందరం టీమ్గా పనిచేసేవాళ్ళం. నా తప్పు అయితే ఆయన కరెక్ట్ చేయటం, ఆయన తప్పు అయితే బట్ ఒక పర్టికులర్ విషయాన్ని మటు కన్విక్షన్తో ఉండేవన్నమాట. లేదంటే క్రాంతి కుమార్ గారు ముడేసుకురమ్మన్నారు, అందులో ఇలా వచ్చానంటే ఈ లోపల క్రాంతి గారు వచ్చారు. ఆడియన్స్ దృష్టిలో ఒక 16 ఏళ్ల అమ్మాయి ఒక 60 ఏళ్ల నీళ్ళు చేసుకుంది, అయ్యో పాపం అనిపించాలి. అయ్యో పాపం అనిపించకపోతే టోటల్ సినిమా ఉండదు. సరే క్రాంతి గారు వచ్చి అదేంటి రాఘవ అలా చేసావు అడిగితే ఆయన ఆర్గ్యుమెంట్ ఇది చెప్పారు. ఏమని, అమ్మాయి వచ్చిన కార్యం చాలా పెద్ద కార్యం, అతను పెళ్లి చేసుకోవడానికి చాలా పెద్ద రకం వచ్చినట్టు కదా, పెద్ద రకం వచ్చిందని చెప్పాలంటే ముడి వేసుకుంటేనే కరెక్ట్. చేసిందే పెద్ద మనసుతో చేస్తుంది, ముడి వేసుకునేటప్పటికి సింపతి ఉండదు అని ఆ రోజు ఆయన కన్విన్స్ చేసి మనం చాలా టైం పట్టింది. ఇది హ్యాపీ మధ్యలో అంటే జడతో అయిపోయినట్టుంటుంది ముడి వేసే. ఆడియన్స్ చూసేటప్పుడు కూడా ఒక జడతో వస్తే చిన్నమ్మాయి ఒక పెద్ద ఆయన చేసుకుంది, ఇదొక చోటను ఇంకో చోట చిన్న ఇటువంటి. కాకపోతే ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ అండి. ఆ తర్వాత ఆయన కూడా డైరెక్టర్ అయ్యాడు, మంచి మంచి సినిమాలు తీశారు. ఇందులో ప్రొడ్యూసర్తో ఒక్కోసారి చిన్న వస్తూ ఉంటాయి అని నేను అడ్జస్ట్ చేసుకోవటం, నేను సత్యానందం కన్విన్స్ చేసి. దీని ఆర్గ్యుమెంట్, దీని డిస్కషన్ లాగే క్రాంతి గారికి మనకి పర్టికులర్గా మీతో ఆ డాక్టరు జ్యోతికి క్యాన్సరు, ఆ అమ్మాయి త్వరలో పోతుంది అనే సీన్లో కూడా ఒక డిస్కషన్ రైట్ గుర్తొస్తుంది. ఆ రోజులో అండి జూమ్ వచ్చిన కొత్తలు. నేను ఆ అమ్మాయికి రియాక్షన్ ఏం చేయాలి, చచ్చిపోవడం తెలిసినప్పుడు ఏం చేయాలని చెప్పి మైండ్లో ఒకటి సెట్ చేసుకున్నా. మరో పేషెంట్ ఎవరిదైనా లేదు డాక్టర్, రిపోర్ట్స్లో పొరపాటు ఏమీ లేదు. పేషెంట్ జ్యోతికి గల వ్యాధి బ్లడ్ క్యాన్సర్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లరిగా అలజడిగా సరదాగా సందడిగా పరుగులు తీసే పసిపిల్లకి బ్లడ్ క్యాన్సర్ అంటే జ్యోతి 6 మాసాల కంటే బ్రతకడం అసాధ్యం. అమ్మాయి గోడకు తలాంచింది కదా, పక్కనే మా టీం అంతా ఉన్నారు, క్రాంతి గారు కూడా ఉన్నారు. సడన్ గా క్రాంతి గారు జూమ్ చేయలేదంటాను. జూమ్ ఎందుకంటే షాక్ కదా అన్న. షాక్ ఎవరికంటే ఆడియన్స్ షాకు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇది అనుకున్నప్పుడు యాక్చువల్గా నేను జ్యోతి క్యారెక్టర్లోకి వెళ్ళి ఆలోచించానండి, ఒక డైరెక్టర్గా ఆలోచించాలి. జ్యోతి క్యారెక్టర్లోకి వెళ్ళి అమ్మాయి ఎక్కువ కాలం బతకదు, క్యాన్సరు, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని తెలిస్తే నేనే జ్యోతిని అయితే ఏం రియాక్ట్ అవుతానని ఆలోచించుకుని ఇట్లా షాక్ తింటాం ఉండదు కదా, స్థానంలో రాయిలాగా అయిపోతాం. రాయిలాగా అయిపోయింది, డిసైడ్ చేసుకుని అనుకుని అని చెప్పిన తర్వాత కొంచెం కన్విన్స్ అయ్యారు. భరణి గారు యాక్చువల్గా మీకు కూడా తెలుసు, ఆనందరామం నవలేదు ఈ బేస్ స్క్రీన్ ప్లేలో మార్చాము. రాఘవేంద్రరావు గారు జ్యోతి సినిమా కోసమని మమతల కోవిల నవల నచ్చిందని వచ్చినప్పుడు నాకు చాలా ఆనందాశ్చర్యాలు కలిగాయి. కొన్ని మార్పులు చేశారు, అందులో చాలా వరకు గొప్ప మార్పులే. అంతా అయిపోయిన తర్వాత నాకు ఎందుకో ఈ సినిమా తిన్నగా స్ట్రైట్ గా చెప్తే బాగుండదు, ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలని మేజర్ డిస్కషన్ అదే అయ్యింది సబ్జెక్ట్. నేను చెబితే కంపలు అంటూ పోతే ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని చెప్పి టీం అందరం కలిసి ఫ్లాష్ బ్యాక్ చేయకూడదు, ఎట్టి బస్సులో స్ట్రైట్ గా దిగేస్తుంటే నేను ఒక ఆప్షన్ చెప్పాను. తర్వాత సత్యానంద్ కూడా కన్విన్స్ చేసి ఏంటంటే నేను లాస్ట్ సినిమా చేస్తాను, దీనండి ఫ్లాష్ బ్యాక్ తో ఒక వర్షం చేద్దాం, ఎడిటింగ్ టేబుల్ కదా, స్ట్రైట్ నరేషన్ ఒకటి చేద్దాం, అందరూ కొంతమంది చూపిద్దాం, చూపించి ఎవరు ఏది బాగుందంటే అది డిసైడ్ చేద్దాం అంటే పాపం ఆయన కూడా స్పోర్టివ్గా తీసుకుని ఓకే అన్నారు. సినిమా రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ప్రొజెక్షన్, ఆ ప్రొజెక్షన్ ఎవరికి ప్రైవేట్గా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఒకరోజు సేమ్ పీపుల్ 2 చూడాలి. ఇది చూశారు ఫస్ట్ది స్ట్రైట్గా తీసింది, సెకండ్ది చూశారు. బయట నాకు టెన్షన్ వెయిటింగ్ ఏమంటారని. లక్కీగా ఎనానిమస్గా బయటకు వచ్చిన వాళ్ళందరూ ఫ్లాష్ బ్యాక్లోనే బాగుందన్నారు. సో కథ ఫ్లాష్ బ్యాక్లో ఎందుకు చెప్పాలి,
స్ట్రైట్ నరేషన్ చెప్పాలని కూడా పెద్ద ఛాలెంజ్ అండి. డైరెక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు ఒక సినిమా స్ట్రైట్ నరేషన్ కన్నా ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో ఫ్లాష్ బ్యాక్ కన్నా స్ట్రైట్ నరేషన్ బాగుంటుందని. ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఎవరన్నా మళ్ళీ ఒకసారి ఇదే సినిమా యూట్యూబ్లోనో లేదా ఫిల్మ్ స్కూల్స్లో చూడదలుచుకుంటే మీరు అంటే ఒకసారి చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే లెట్ దెమ్ డిసైడ్. నాకేమనిపిస్తుంది అంటే మీరు డిసైడ్ చేసుకుని, ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, అది ఫ్లాష్ బ్యాక్లో చెప్పడం కుదరదు. అనగనగా రాముడు దశరథుడు ఇలా వెళ్ళి తీరాల్సిందే. ఇది ఏ ఫార్మేట్లో బెటర్ అనేది ఎవరికి వాళ్ళు యాజ్ అ డైరెక్టర్ డిసైడ్ చేసుకుంటే బెటర్ అనేమో ఒక చిన్న సలహా. బాగుంటుంది. అంటే ఫిల్మ్ స్కూల్లో థియరీ ఉంటుంది, ప్రాక్టికాలిటీ ఉండదు కదా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే యూట్యూబ్లోకి వెళ్ళి జ్యోతి సినిమా చూసేసి ఇది స్ట్రైట్ నరేషన్ చెప్పుకుంటే ఎలా ఉండేది, ఫ్లాష్ బ్యాక్ కరెక్ట్గా కూడా వాళ్ళకు ఒక క్లాస్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఈ సినిమా వెనక ఒక చిన్న రహస్యం ఒకటి ఉంది. ఫస్ట్ పిక్చర్ చాలా పెద్ద పిక్చర్ తీశాను, అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. సెకండ్ పిక్చరు ఇది కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం. నాకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా సరే, నేను ఫస్ట్ టైము ఏడుకొండల వాడికి స్వామి ఈ పిక్చర్ పూర్తయ్యే వరకు నేను గడ్డం తీయాలని మొదలుపెట్టాను. ఈ సినిమా 28 రోజుల్లో తీసామండి. తీసిన తర్వాత కాపీ చూసి బాగా వచ్చిన తర్వాత అప్పుడు గడ్డం ఇచ్చాను. రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన ప్రశంసలు అవన్నీ చూసిన తర్వాత ఇది తీస్తే మళ్ళీ ఎక్కడ లక్కపోతుంది అని చెప్పి ప్రతి పిక్చర్కి మొదలు పెట్టే ముందు ఒకసారి గడ్డం తీస్తాను, అయిపోయిన తర్వాత గడ్డం తీస్తాను. ఎమోషనల్ క్యారెక్టర్స్ నుంచి అల్లరమ్మాయిగా గ్లామరస్ హీరోయిన్ గా మన జయసుధ గారు చేసిన సినిమా కేడి నంబర్ 1. ఆ సినిమా నుంచి ఒక అద్భుతమైన సీన్ చూద్దాం. రండి మ్యాన్ రండి, ఈ రోజు గురువారం, దశమి పేకాటకు మంచిది. కాయ రజాకాయ పోతే రూపాయి వస్తే 10. అయ్యా అయ్యా లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు కొడుతోంది, తలుపులు తెరవండి, పసుపు తీయండి. కాయ రజాకాయ పందెం కాయండి, కాయ రజాకాయ. ఇందులో మాయా లేదు, మోసం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, మీ అదృష్టానికి పరీక్ష. కాయ రజాకాయ. ఏం లిల్లీ బుల్లి ఏలా తింటా ఎలా ఉందిరా మజా? అబ్బా దెబ్బకు ఆట కట్టించే గురు. 3 ముక్కల మజా నీ కొత్త అనుకుంది. 3 ఏట నేర్చుకున్నాను కదరా. అవునుగో డబ్బు ఆ లిల్లీ కొట్టేసిన వాళ్ళకి పంచిపెట్టు. ఓకే గురు ఓకే. ఉడతా సార్ అప్పుడు కొత్తగా అప్పుడే జీన్స్ స్కర్ట్ అప్పుడే అది కొత్తగా ఉంటుంది. బట్ యాక్చువల్ గా నేనైతే డైరెక్టర్ గారిని అడగాలి. నేను యాక్చువల్ గా అయితే ఇట్టగే ఉంటా. అవునా? అలా ఉండే అమ్మాయిని మీరు జ్యోతిగా చేంజ్ చేశారనమాట. నాకు అసలు ఈ లంగాలు చీరలు ఇవన్నీ ఏం అలవట్లేదు. అసలు కూర్చోడమే తెలియదు, తిట్టేవారు. చీర కట్టుకున్నా కూడా కొంగు కూడా సరిగ్గా అమ్మ తల్లి ఆ కొంగు నీదే, అది ఎవరి కొంగో కాదు, నీ చీర కొంగే. అస్సలు నిజం. యాక్చువల్గా కేడి అట్లాగే ఉండేదండి. నేను చిన్నప్పటి నుంచి చెన్నైలో పుట్టి పెరగడం, ఏమో మరి అట్లానే నేను సైకిల్ తోలడం, ప్యాంటు షర్ట్ ట్రౌజర్స్ అని షర్ట్ టీ షర్ట్ టాంబాయ్ లాగా ఉండేదండి. బాగా అసలు ఆడ లక్షణాలు ఏమి ఉండేది కాదు. జ్యోతి సినిమా కోసం అలా చేంజ్ అయ్యాను అంతేకాని. సూపర్. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా. ఈ సెగ్మెంట్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు, జయసుధ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ని ప్రెజెంట్ చేయడానికి మీ ముందుకు సింగర్స్ వచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ అమృతవర్షిణి అండ్ వేణు. నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. ఎందుకంట? యుగ యుగాలుగా ఉంటున్నా అవి కలిసిందెప్పుడు లేదంట. అలాగా? నీకు నాకు పెళ్ళంట, నదికి కడలికి పొంగంట. నీకు నాకు పెళ్ళంట, నదికి కడలికి పొంగంట. ఎందుకంట? యుగ యుగాలుగా వేరైనా అవి కలవనిదెప్పుడు లేదంట. నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. నదికి కడలికి పొంగంట. పువ్వుల నడుగు
రెమ్మల నడుగు కొమ్మల నడుగు రెమ్మల నడుగు చుమ్మని పాడే తుమ్మెద నడుగు నువ్వంటే నాకెంత ప్రేమో ఇది ఏనాటి అనుబంధమో దొంగ అమ్మో అరెరెరెరె వంగమాకు వంగమాకు వంగి వంగి దొంగలాగా పాకమాకు వంగమాకు వంగమాకు వంగి వంగి దొంగలాగా పాకమాకు వంగుతుంటే పొంగులన్నీ గుట్టంత రట్టవును చుక్కమ్మో వంగమాకు లాగమాకు లాగమాకు లాగి లాగి పైట కొంగు జార నీకు లాగమాకు లాగమాకు లాగి లాగి పైట కొంగు జార నీకు లాగుతుంటే కొంగు చాటు గుట్టంతా రెట్టయ్యో రమయ్యో లాగమాకు చిక్కుబుకు 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 దొంగ దొంగ దొరికాడు దొంగల బండి ఎక్కాడు దొంగ దొంగ దొరికాడు దొంగల బండి ఎక్కాడు పిలగాడు నా జతగాడు తొలి ముద్దు వల ముద్దు ముద్దేశాడు చిక్కుబుకు 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 దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది పెరిగింది చలి పెరిగింది నులివెచ్చగా చిచ్చు రగిలింది. యశోద గారు మీరు కూడా మాకు తెలిసి మీరు ఒక భక్తి గీతాలతో ఒక క్యాసెట్ చేశారు మీరు. సో మాకు తెలుసు మీరు కూడా పాడతారని. సో మేము విన్నాం. సో మీ గొంతులో మేము ఒక 4 లైన్లు పాట వినాలనుకుంటున్నాం అండి. మామిళ్ళ తోట కాడ పండిస్తే మరుమల్ల తోట కాడ పూవిస్తే ఏలికేస్తే కాలికేస్తే కాలికేస్తే ఏలికేసి కొత్తి కుదేశాడే అబ్బాడిదమ్మ. నాకు ఎక్కువ నచ్చిన పాట ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ గారిది కేడి నెంబర్ 1లో నేను రామారావు గారు చేశాం. అందిస్తా అమృతం కొట్టు గురు కొట్టకుంటే సచ్చినంత ఒట్టు గురు 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 గురు. దాంట్లో ఒక రామారావు గారు నేను ఢీ కొట్టుకునేటట్టు ఒక షాట్. ఓకే, ఒక్క కొట్టు కొట్టారు అంతే. అక్కడి నుంచి సమ్మర్ సాల్ట్ అంటే నిజంగానే కొట్టారా లేకపోతే నిజంగానే ఇద్దరు ఇట్లా కెమెరా ఇటు పెట్టి ఇద్దరు ఇలా ఢీ కొట్టుకునేటట్టు. దెబ్బకి ఒక కొట్టు కొట్టగానే సమ్మర్ సాల్ట్ నేను. తర్వాత రామారావు గారి దగ్గరికి వచ్చి చేయించి ఏం జయస్సు గారు ఏం పర్వాలేదు లేవండి ఒక కొంచెం మసాలా వేసాము అంతే. నా గొంతు శృతిలోన ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ సాంగ్ చూద్దాం, వీడియో సాంగ్. సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. సగమా గమపా నింతమ గమ గమపా. అద్భుతం, సాంగ్ చాలా బాగుంది. ఎప్పుడైనా నవ్వుతూనే ఉంటారు కదా మీరు? నవ్వుతూనే ఉంటాను, కానీ ఈ పాటలు నవ్వించడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో డైరెక్టర్ గారు గుర్తుందో లేదో అంత నవ్వు రాలేదు. జానకి గారేమో చాలా బాగా నవ్వారు. కొరియోగ్రఫీ లేదు మొత్తం అంతా ఆయన చేస్తారు. నో డాన్స్ మాస్టర్. ఎక్కువ నవ్వలేదు వెనక కెమెరా వెనకాల గంతులేస్తే చిన్నపిల్లలకి మనం బయటికి తీసుకెళ్లి ఒక కెమెరా పెట్టేసి చాలా మంది తల్లులు పేరెంట్స్ ఇట్లా ఇట్లా అంటారు కదా, స్మైల్ ఇట్లా ఇట్లా అలా చేసేవాళ్ళు. సో ఈ సాంగ్ లో ఎక్స్పీరియన్స్ కొన్ని పాటలు ఉంటాయి జీవితంలో మిగిలిపోయే పాటల్లో. ఏ దర్శకుడికైనా ఏ యాక్టర్ కైనా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సాంగ్. రైట్. సో సత్యానంద్ గారు ఈ పాట గురించి మీ మాటల్లో.
అసలు పాట ఆలోచించడమే కష్టం, ఇలాంటి పాట పెడదాం. అవును. ఎందుకంటే ఆ అమ్మాయి నవ్వులే ఉండాలి, ఆ అబ్బాయి లిరిక్ ఉండాలి. ఆ అమ్మాయి నవ్వులు ఎందుకు ఉండాలంటే ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు మొత్తం అమ్మాయి లైఫ్ అంతా ట్రాజడీ అవుతుంది. ఎంత హ్యాపీగా చిన్నపిల్లల ఇంత నవ్వుతూ ఉండి అమ్మాయి జీవితం ఇలా ట్రాజడీ అవుతుందని చెప్పడానికి ఈ పాట పెద్ద హెల్ప్. సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు. ఈ స్పెషల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి ఈ సాంగ్ తో? ఒక క్రెయిన్ షాట్ ఒకటి పెట్టారు, ఇప్పటికి కూడా గుర్తుంది నాకు. ఆ క్రెయిన్ మీద నన్ను నించోపెట్టేశారు. నేను పైనుంచి ఇలా దాంట్లో నుంచి ఆ క్రెయిన్ ఇలా దిగిన తర్వాత మళ్ళీ నడిచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. కళ్ళు తిరగలేదు, భయం వేసిపోయింది. ఎంత భయం వేసిపోయిందంటే అంత భయం వేసింది. ఏం అవ్వద్దు అని చెప్పి ఆ మెల్లిగా ఆ క్రెయిన్ నుంచి చాలా, ఇప్పుడంతా చేయమంటే చేయలేను, ఇప్పుడు కొంచెం చిన్నపిల్ల కాబట్టి అయినా భయం వేసింది అది. సో మరి ఇంకొక సెకండ్ సాంగ్ చూద్దాం. సో సెకండ్ సాంగ్ ప్లీజ్. ఎత్తి కుదేశాడే అబ్బాడి డబ్బ చిట్టు చిట్టు చేశాడే, అమ్మమ్మ ఎత్తి కుదేశాడే అబ్బాడి డబ్బ చిట్టు చిట్టు చేశాడే. నిమ్మకూరు రోడ్డు దాటినే వస్తే నిడుమోలు నాకు కడ ఆపేస్తే, నిమ్మకూరు రోడ్డు దాటినే వస్తే నిడుమోలు నాకు కడ ఆపేస్తే, ఏలికేస్తే కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమే, మధ్యల బుజ్జి ముచ్చటైన తెచ్చవేమే, అరే ముద్దిచ్చిపోవేమే, మధ్యల బుజ్జి ముచ్చటైన తెచ్చవేమే. బాయ్ 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 బాయ్. సినిమా నాకు 19 years ఇది. ఈ సినిమా అప్పుడు ఏజ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు 19 years నాకు. వెహికల్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, మూవ్ అవుతున్నప్పుడు డాన్స్ చేయడం కష్టం. చాలా చేశారు, బ్రేక్ వేయడం, డామ్ అని పడ్డం. ఆ రోజులు స్విట్జర్లాండ్ అది. అరకులోయ. చాలా హుషారు సాంగ్ ఇది. హుషారు సార్ కూడా, ఆయన కూడా పెద్ద ఆయన కూడా హుషారుగా. థియేటర్ దద్దరిల్లిపోయింది. గజ్జల్ల గుర్రమంటి కుర్రదాన ఈ మద్దళ్ళు ఆపలేని మనసులోన, సజ్జా చెనల్లే ఎదిగి ఉన్నదానా ఈ పిట్ట పొగలు చూడవే వయసులో. సత్యానంద్ గారు మీ మాటల్లో ఈ సాంగ్ అంటే ఈవేళ ట్రైన్ మీద ఇవన్నీ ఈవేళ వస్తున్నాయి. అవును. ఆ రోజునే అసలు ఆ లారీలో అంత బాగా తీయటం అంటే చాలా కష్టమైన విషయం. అవును. ఎందుకంటే కెమెరా ఉండాలి, డైరెక్టర్ ఉండాలి, వీళ్ళు డాన్స్ చేయాలి, డాన్స్ మాస్టర్ ఉండాలి, వీళ్ళు ఎక్కడా పడిపోకూడదు. సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూద్దామా? సాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, సాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి, నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి. తప్పు నాది కాదంటే లోకం ఒప్పుతుందా, నిప్పు లాంటి
సీతనైన తప్పు చెప్పకుండా అది కథే కదా, మన కథ నిజం కాదా, అది కథే కదా, మన కథ నిజం కాదా. ఆత్రేయ గారండి, సిచ్యువేషన్ చాలా గొప్ప సిచ్యువేషన్ అండి. ఒక చెడిపోయిన అమ్మాయిని నువ్వు అంత ఆదర్శవంతుడైతే అమ్మాయిని చేసుకోవాలని ఛాలెంజ్ చేస్తే అక్కడ ఉన్న దేవి మెడలో తాళి కట్టేస్తాను. ఇప్పటికి ఈ పాట ఆల్ లిరిక్ రైటర్స్ గుర్తుంచుకుంటారు. అది కదే కదా అంతవరకు ఎవరైనా రాయగలరండి. ఇది నిజం కాదా అనేది మాత్రం జల్లు అనిపించింది నాకైతే ఒళ్ళు. నాకు అర్థం కాంది, మీరు బొడ్డు పళ్ళు పువ్వులు అంటారు, ఈ పాటలు జ్యోతి పాటలు ఇవన్నీ మరి ఎక్కడ వీటి గురించి ఎందుకు చెప్పరు? ప్రతి వాళ్ళు రాఘవేంద్రం అని ఇంటప్పటికి పువ్వులు అంటే వాళ్ళకి మెమరీ పవర్ అంతా ఉంది కాబట్టి అక్కడ అద్భుతమైన సాంగ్స్, రూట్స్ కలర్ఫుల్ దాంట్లోనే. బట్ ఇంకా చాలా నాకు అనిపిస్తుంది సత్యం అప్పుడు సరే అనుకోని పూరుకుంటాం కానీ మంచి సబ్జెక్టులు తీస్తుంది. ఆలోచిస్తారు దగ్గర నుంచి అసలు అక్కడ వాళ్ళిద్దరి మధ్యన పాట పెడదాం అనుకోవడమే రిస్క్ అండి. ఆ పాట పెట్టచ్చు అని లెవెల్కి ఆయన రాశారు. తర్వాత అభిషేకం ఇంటర్ కట్ చేయడంతో పవిత్రం అయిపోయింది. దేవత అయిపోయింది. అందులో ఫస్ట్ లో ఊరిన చమత్కారానికి ఫస్ట్ అమ్మాయి ఇట్లా చెడిపోయింది అని చెప్పి 100 రూపాయలు అంతా ఇచ్చేస్తారు అనమాట. సజెస్ట్ దగ్గర పైన బాడీ ఒకటి ఉండాలి. జూనియర్ ఆర్టిస్ట్ ఎవరిని చేస్తే సుఖ ఫీల్ అవుతుందని నేను కొంచెం ఇట్లా ఉన్నట్టు డబ్బుకుని 100 రూపాయలు గుర్తుందా? అవును. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో థర్డ్ సెగ్మెంట్ అబ్బని తీయని దెబ్బ. ఈ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ జయసుధ గారికి. ఆ క్వశ్చన్స్ కూడా మన వర్ణి గారు అడుగుతారు. భలే ఉంది కదా. జ్యోతి సినిమాలో మీరు కాకుండా ఇంకో హీరోయిన్ చేయాల్సి వస్తే ఎవరు సరైన ఆర్టిస్ట్? అప్పటి నేనే. అది కాన్ఫిడెన్స్. మీ సరసన నటించిన కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి 1-2 మాటల్లో మీ ఒపీనియన్. అన్నగారు ఎన్టీ రామారావు, నిజాయితీ. అక్కినే నాగేశ్వరరావు, వాకింగ్ లైబ్రరీ. కృష్ణ గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఉండబద్దల్. శోభన్ బాబు గారు ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. మోహన్ బాబు గారు నా బ్రదర్. కృష్ణరాజు గారు వెరీ టాలెంటెడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ తెలుగు ఇండస్ట్రీ. చంద్రమోహన్ ది బెస్ట్. వండర్ఫుల్. మురళీమోహన్ వెరీ ఇంటెలిజెంట్, స్మార్ట్. చిరంజీవి గారు మెగా. వండర్ఫుల్. కొట్టండి తాలియా. మీరు నటించిన మీకు నచ్చిన సినిమా దర్శకేంద్రుడి సినిమా ఒకటి, మన రాఘవేంద్రరావు గారిది ఒకటి, దర్శకరత్న సినిమా ఒకటి చెప్పండి. డైరెక్టర్ గారిది చాలా సినిమాలు ఉంది, డెఫినెట్ గా జ్యోతి అని. బట్ ఐ లైక్ ఆమె కథ ఆల్సో. గుడ్. దాసరి గారిది. దాసరి గారిది శివరంజన్. మాకు కూడా అదే. నెక్స్ట్, మీ ఆంటీ విజయ నిర్మల గారి లాగా మీరు కూడా దర్శకత్వం చేసే ఆలోచన ఉందా? ఇప్పుడైతే లేదు. మీ అభిమాన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్. ఓకే. అంటే అప్పుడు అదే 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 వాళ్ళ ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ఓవర్ని బట్టి ఒక్కొక్కటి మారుతున్నాడు. 2020 బట్టి. సరే, ఓకే. మీరు బిజీ స్టార్ గా ఉన్నప్పుడు 4 డైరెక్టర్ల నుంచి మీకు హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోండి. కానీ ఎవరికో ఒకరికే చేసే అవకాశం ఉంది. ఏ డైరెక్ట్, ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది రాస్తున్నప్పుడు అన్యాయం ఇది. అది 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 ఏం చెప్తారో చెప్పండి. ఏ డైరెక్టర్ సినిమా ఓకే చేసేవారు ఆ డైరెక్టర్ పేరు? విశ్వనాథ్ గారు, కె బాలచంద్ర గారు, దాసరి గారు, కె రాఘవేంద్ర. విశ్వనాథ్ గారు. ఏ విశ్వనాథ్? వా, ఎందుకని అడగండి. ఎందుకు? డైరెక్టర్ గారితో మంచి సినిమాలు చేశాను, బాలచంద్ర గారితో మంచి పిక్చర్లు చేశాను, దాసరి గారితో మంచి పిక్చర్లు చేశాను. కానీ విశ్వనాథ్ గారు మాత్రం నాకు అంటే ఆ సినిమా ఒక్కటి నేను చేయాల్సిందే, మిస్ అయిపోయింది. సాగర్ సంగమం. అది నేనే కదా అడ్వాన్స్ అంతా తీసుకుని కొన్ని కారణాలు. కాబట్టి నాకు ఎప్పుడు ఉంది ఆయన ఒక మంచి చేసాను, కానీ పెద్ద గొప్ప సినిమాలు ఏం కాదు. వెరీ గుడ్ అండి, చాలా వండర్ఫుల్ ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి నేను కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది, ఎవరైనా హర్ట్ అవ్వచ్చు, కానీ ది రీజన్ ఇస్ సో గుడ్. ఫెంటాస్టిక్, కంగ్రాట్స్ ఫర్. ఇప్పుడు మీ రాజకీయ ప్రస్థానం గురించి, మీరు
ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి చేసే పని ఏమిటి? ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి చేసే పని అంటే మొత్తం సిటీలో ఉన్న గార్బేజ్ అంతా క్లీన్ చేస్తాను. చెత్త తీసేస్తారు, అన్ని రకాల రంగాల్లో ఉన్న చెత్త తీసేస్తారు. దర్శకేంద్రుడి సినిమాల్లో గరిమ నాభి మీద పుష్పమో ఫలమో పడ్డం ఆనవాయితీ కదా. ఆ అవకాశం మీకు రాలేదా? తప్పించుకున్నారా? ఒకవేళ పడి ఉంటే ఏ పండు పడేది? గుమ్మడి పండ, పనస పండ? ఏమి అంటే ఒడ్డు మీద ఆయన పూలు పళ్ళు వేస్తుంటారు కదా అందరు హీరోయిన్లకి. మీకు పడలేదు ఏమిటి? మీకు అవకాశం రాలేదా? లేకపోతే లేదు, అంటే ఒంటి మీద ఏం పడినట్లేదు. అదే అట్లా కొంచెం ఎక్కువ నా మీద కొంచెం ఒక అదే పాలాభిషేకం నేను చెప్పినట్టు పసుపు నీళ్లు. సరే, మాది అంతా ఆమె కదా, ప్రేమ లేఖలు, జ్యోతి అట్లా స్టార్ట్ అయింది కదా. లాస్ట్ వన్, జ్యోతి సినిమా రీమేక్ చేస్తే ఇప్పుడున్న హీరోయిన్లో మీ పాత్రకి ఎవరు సూట్ అవుతారు? ఇప్పుడున్న అంటే ఎవరైనా డెఫినెట్ గా ఒక కొత్త అమ్మాయి. దర్శకేంద్రుడి చేతుల మీదుగా చిరుకానుక. ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే, అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే. What is this pallu or the boddu concept? కావలసింది నా దగ్గర ఉంది. Which was the sexiest waist for you to throw a pallu at? నేను డ్రెస్ వేసుకోగానే సాంగ్ 1 2 అనగానే పొట్ట టప్పు లాగేసుకుంటా నేను. రాఘవేంద్రరావు గారు, రమ్యకృష్ణ, ఈ కాంబినేషన్కి ఏ పేరు సరిగ్గా సూట్ అవుతుంది? ఇద్దరు మిత్రులు, సుందరకాండ, సాహస వీరుడు, సాగర కన్య. హీరోయిన్స్ ఉన్న మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేసేవారు మీరు? దేవతతో మొదలాడదాం సార్. దేవతతో మొదలాడదాం సార్, చెప్పండి సార్. దాంట్లో శ్రీదేవి గారు, జయప్రద గారు మాట్లాడుకోరట, మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ప్రణయగానము మనసుగానము